గుంటూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలు అంబంటి మురళి, జూపూడి ప్రభాకర్ రావు గుంటూరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. మామిళ్లపల్లిలో మూసివేసిన మొక్కజొన్న గోదాం పరిశీలనకు వెళ్లినప్పుడు జూపూడి ప్రభాకర్ను పోలీసులు అడ్డుకున్నారని, తాను ఇంట్లో ఉన్నప్పటికీ అరెస్ట్ చేశారని ఆరోపించారు. మొక్కజొన్నను ఆంధ్ర నుంచి తెలంగాణకు దళారులు తరలిస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై తాము పోరాటం చేస్తుంటే తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో క్వశ్చన్ చేస్తూ ముందుకెళ్తా ఉంటే మీరేం చేస్తున్నారు? కేసులు పెడతా ఉన్నారు. మేము ఏం చేస్తామని? వీఆర్ నాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి మేము ఇద్దరం కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయలేదు. సింప్లీ వీఆర్ సిట్టింగ్ ఇన్ హిస్ హౌస్. ఇద్దరం మేము ఇంట్లో కూర్చొని ఉంటే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని మేము ఎట్లా కేసు పెడతారు? మా మీద దొంగ కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేయాలని చూస్తున్నారా? భయపెట్టాలని చూస్తున్నారా? మీరు భయపెడితే మేము భయపడే వాళ్ళమా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో చేయాలని చూస్తే ప్రజలు ఎక్కడ కూడా మిమ్మల్ని క్షమించేది లేదు. ఇఫ్ యూ క్యాన్, మీరు పరిపాలించగలిగితే పరిపాలించండి, లేకపోతే ముడుచుకొని వెళ్ళిపోండి. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవ్వండి ప్రోగ్రెస్ రిపోర్ట్. మీరు ఊరక ఉపన్యాసాలు చెప్పడం కాదు, మీరు ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఈ రాష్ట్రంలో మీరేం చేశారు? ఈ ప్రాంతంలో మురళీకృష్ణ గారు గొంతు నొక్కొచ్చు అనుకుంటున్నారేమో, కానీ రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నొక్కలరా? మీ విహారయాత్రలు ఒకటి కాదు, అని మునిగి పోయినట్టు ముగ్గురు పోతారు. ఒక అతను మాట్లాడుతాను వచ్చాడు, మాట్లాడు ఎడిపోయాడో తెలియదు. ఆఖరికి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తన కోల్పోవాలనే తిట్టేసి మళ్ళీ ఎవడేమన్నాడు ఓటు అనేసి వెళ్ళిపోయాడు. అది మీ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇతనికి ఏదో ఒక ప్యాకేజ్ ఇస్తే ఇతను పడుకుంటాడులే ఎక్కడో చోట, మేము వేలొచ్చని తండ్రి కొడుకులు భావిస్తున్న నేపథ్యం. ఇదేమన్నా షాజహాను, బాబరు, జహంగీరు, అక్బర్ పరిపాలన అనుకుంటున్నారా? తాత, తండ్రి, కొడుకు, మనవడు రావడానికి? నో, ఇట్ ఇస్ ఎ డెమోక్రసీ. ఇట్ ఇస్ ఎ కలెక్టర్. ఇట్ ఇస్ ఎ హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వై వీఆర్ హియర్ నౌ? కలెక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాం. ఎస్, మురళి గారు చెప్పినట్టుగా సాయంత్రం లోపల గోడౌన్ ఓపెన్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉంది. లోపల మీరు మాత్రం గోడౌన్ ఓపెన్ చేయకపోతే హియర్ వీఆర్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్. మీరా మేమా తెలుసుకోవడానికి సిద్ధంగా.